నాకు అర్థం కాని విషయం ఏంటంటే విజనరీ ఇది ఎవరెవరో మాట్లాడేశారు కాబట్టి చంద్రబాబు గారు నేను అంత విజనరీ అనే ఆయన ఫీల్ అవుతున్నారా, లేకపోతే నిజంగా ఆయన విజన్ ఉన్నటువంటి వ్యక్తే? ఒక పొలంలో 10 ఎకరాలు ఉంటే కుటుంబం అంతా ఆధారపడడం కష్టం కాబట్టి ఒకళ్ళు సాఫ్ట్వేర్ వైపుకి వెళ్ళండి, ఇంకోళ్ళు వ్యాపారంకి వెళ్ళండి, ఇంకొకళ్ళు వ్యవసాయం మీదకి వెళ్ళండి అంటే అది చాలా మంచి విజనరీ అనుకున్నాం ఆ రోజులు. కానీ ఈ మధ్య కాలంలో మారుతున్నటువంటి ధోరణి ఎట్లా ఉందంటే ఐటీ రంగాన్ని నేనే తెచ్చాను, అసలు ఐటీని పరిచయం చేసింది నేనే. మరి సత్యన రామలింగరాజు ఎక్కడికి పోయాడో తెలియదు. ఆయనని ఆల్రెడీ ఐటీ కంపెనీ నడుపుతున్న ఆయన తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు, కానీ సత్యమేమి ఈయన వ్యవస్థాపకుడు కాదు కదా. రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇంకొక విచిత్రమైనటువంటి ట్రెండింగ్ నడుస్తుంది. అదేంటయ్యా అంటే నేను 25 ఏళ్ల ముందు చూస్తానన్నటువంటి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ముగ్గురిని కానండి, నలుగురిని కానండి, పిల్లల్ని ఎక్కువ కానండి, మీ పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటానంటున్నారు. ఆయనే చెప్తున్నారు నేను ఇదివరకు కుటుంబ నియంత్రణ పాటించమని నేనే చెప్పాను అన్నటువంటి. విజనరీ అంటే ప్రపంచమంతా రాబోయేటువంటి రోజులలో జనాభాని నియంత్రించుకుంటుంది, ఆ టైంలో మన వాళ్ళు జనాభా ఎక్కువ ఉంటే బెటరు అని ఆలోచించేవాడు విజనరీ అవుతాడా? ప్రపంచమంతా జనాభా నియంత్రణ వైపుకి వెళ్తుంటే మనం కూడా ఆ జనాభా నియంత్రణ చేయించి ఇవాళ రోజున ప్రపంచమంతా కూడా కష్టాలు నష్టాలు వచ్చేసేసి పిల్లల్ని గనక లేటు వయసు మ్యారేజెస్, చివరికి పిల్లల్ని కానీ ఓపికలు లేకపోవడం, ఇట్లాంటి పరిస్థితి రావడం వలన ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పి బతిన్లాడుతూ ఉంటే ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను 2-3 గణమని చెప్తే విజనరీ అవుతారా? విజనరీ అంటే రాబోయే కష్టాన్ని గమనించి గుర్తుపెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకునేవాడు విజనరీ అవుతారా? లేకపోతే ఇంకోటి ఒక ఐటీ ఇండస్ట్రీ వైపుకే తీసుకెళ్ళిపోతే అందరూ ఐటీ రాకపోతే అప్పుడు బ్రతుకులు ఏంటి అంటే విజనరీ అవుతారా? లేకపోతే కనుక ఉట్టి ఐటీ మీదకే పడండి మీరు, అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అటే చూసుకుంటారు బ్రతుకుతారంటే విజనరీ అవుతారా? వ్యాపార వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలని డెవలప్ చేసి అన్ని వైపుల నుండి ఇది కాకపోతే అది కాకపోతే ఇది ఆదాయం వస్తుందంటే విజనరీ అవుతారా? లేకపోతే ఐటీ రంగం వైపుకి తీసుకెళ్ళటం మాత్రమే విజనరీ అవుతారా? విజనరీ అంటే ఏంటో నాకైతే అర్థం మారిపోతున్నట్టు కనబడుతోంది.